హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను బికాజ్ నాకు ఎడిటింగ్కి టైం లేదు, అందుకనే సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి అంటే, సో నా బర్త్డే రోజు March 9th. సో నా బర్త్డే రోజు మేమైతే టెంపుల్కి అయితే విజిట్ చేసాము. సో టెంపుల్కి విజిట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. జస్ట్ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, సో టెంపుల్కి విజిట్ చేసినాము, ఇవన్నీ ఒక వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి అండ్ అస్సలు స్కిప్ చేయకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకున్నాం అనమాట, సో వెళ్దాము అని. సో అండ్ అప్పటికప్పుడు వెళ్దాం ముందు రోజు అనుకున్నాం, బట్ రేపు ఎలాగో బర్త్డే కదా అని చెప్పేసి అనుకొని అండ్ యాదాద్రి అండ్ వచ్చే దారిలో స్వర్ణగిరి, ఈ రెండు టెంపుల్స్ అయితే విజిట్ చేసామన్నమాట. సో ఇక్కడ రెండు టెంపుల్స్లో మాకేంటి అంటే విఐపి దర్శనం అయితే జరిగింది. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది అండ్ ఫాస్ట్గా అయిపోయింది. సో పిల్లలతో వెయిటింగ్ ఇలా ఏం చేయలేదు. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. సో వ్లాగ్ని రా వీడియో ఉంటుంది అండ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ దర్శనం కోసం వెయిట్ చేసినాము కొద్దిసేపు. సో వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిచారు. సో వెళ్ళాము. అప్పటి వరకు పిల్లలతో కొద్దిగా ఆడుతున్నారు అండ్ ఫొటోస్ దిగడం ఇలా చేశారనమాట. సో దీని తర్వాత మాకు దర్శనం కూడా కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పులిహోర లడ్డు అయితే తీసుకొని ఇంకా వెళ్ళే దారిలో ఒక దగ్గర ఆగి సో ఇలా పులిహోర అండ్ ఇవన్నీ తింటున్నాం అనమాట. ఏదా అది నిజంగా ఇక్కడి నుంచి కనబడుతుంది చూసి. సో యాదగిరిగుట్ట దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అండ్ స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. సో వస్తూ ఉండే మాకు నెమలి కనిపించింది అక్కడ. సో బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీసాము. దర్శనం జరిగింది. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే చేయించారనమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. సో ఇంకా ఇంటికి వచ్చాక మేమైతే అన్నం వండుకొని తినేసామన్నమాట. లంచ్ కదా, ఎలాగో లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పేసి సో వాళ్ళకైతే ఫిష్ ఫ్రై అయితే చేసి ఇచ్చాము. అండ్ తర్వాత నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. సో బావ వాళ్ళు కేక్ తీసుకొచ్చారు. సో వాళ్ళే తెచ్చారు, మేమేం తీసుకురాలేదు. బట్ ఇక వాళ్ళు తెచ్చారు కదా అని చెప్పేసి కట్ చేశాను. నేను యాక్చువల్గా కేక్ ఎందుకులే, పిల్లలు ఊకే తింటూ ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్దీ కాదు కదా అని చెప్పేసి అనుకొని అలా ఉండిపోయాను. సో ఇంకా వాళ్ళు కేక్ తెచ్చారు. మాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఒకసారి కట్ చేయి ఇంకా అంటే తొందరగా ఎర్లీగా కట్ చేసేసామన్నమాట. సో సెలబ్రేషన్స్ చూడండి. కిచెన్ హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పురి. హ్యాపీ బర్త్డే మమ్మీ. అంటే అది ఇట్లా వస్తుంది కదా.
హ్యాపీ బర్త్డే to you. Happy birthday to you. Happy birthday to you. అది ఇంటనే ఉన్నాడు అంటే మీద అంటే వెళ్ళిపోరు అది తినదే కాదు రా అరే Mummy, pho. దగ్గుతోరా మమ్మీ Rohit, ఓ ఫోన్ మమ్మీ వరకు పోతాం ఒరే 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 దొంగ 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 ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ దైవ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది. నాకు మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి వీడియో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.